ఈయన ఎందుకు సహాయం చేస్తున్నాడు యెహోషువ అంటే ఇచ్చిన మాట కోసం సహాయం చేస్తున్నాడు. మరి దేవుడు ఎందుకు సహాయం చేస్తున్నాడంటే దేవుడు కూడా ఇచ్చిన మాట కోసమే సహాయం చేస్తాడు. మీరు అనుకో దేవుడు ఏం మాట ఇచ్చాడు వాళ్ళకి అంటే ఇచ్చిన ప్రమాణం విషయంలో సామాన్యమైన మనుషుడే మాట తప్పకూడదని యెహోవా సెలవు అడగకపోయినా యుద్ధానికి యోధులను తీసుకుని వెళ్ళిపోతే ఎంతో భక్తితో ఎంతో వైరాగ్యంతో ఎంతో కష్టపడి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకి ఇచ్చినటువంటి మాట కూడా ఒకటి దేవుని దగ్గర ఉంది. ఏమండి, హాయి కంటే గొప్పది అన్నాడండి. దేవుని సెలవు లేకపోతే హాయి కంటా గొప్పదైన గిబియోన్ మీద ఆలే యుద్ధం చేయలేకపోతే 5 రాజులతో వెళ్తే ఓడిపోడా యెహోషువ? తన సామర్థ్యాన్ని తన బలాన్ని నమ్ముకుంటూ బయలుదేరిపోతే యెహోషువ ఓడిపోడా? ఖచ్చితంగా ఓడిపో. దేవుడి ఆలోచన, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ప్రమాణాలు నిరర్ధకమైపోతాయి. దేవుడు తన దాసునికి ఇచ్చిన మాటకి ఎంతకైనా వెళ్తాడండి. దేవుడు తన ప్రజలంటే ఇష్టం. దేవుని సెలవు లేకపోతే హాయి కంటా గొప్ప పట్టణమైన ఓడిపోతావు, హాయి కంటా చిన్న పట్టణమైనా ఓడిపోతావు. నీకు దేవుని సెలవు లేకుండా ముందుకెళ్ళిపోతుంటే ఈ రోజు దేవుడు ఎందుకు కలుగు చేసుకున్నాడు తెలుసా? దేవుని ప్రమాణాలు కొన్ని ఉన్నాయి, దేవుని మాటలు కొన్ని ఉన్నాయి, దేవుని వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. నేను అడుగుతున్నా ఒకే ఒక్క మాట, ఒకవేళ నీ వెళ్ళి దేవుని సెలవు లేకుండా అక్కడ నీవు నాశనం అయిపోతే యోధులందరూ వెళ్ళిపోయారు. హాయిలాగా 2-3 వేల మంది వెళ్ళారా? యోధులందరూ వెళ్ళిపోయారు, శూరులందరూ వెళ్ళిపోయారు, యెహోషువ వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు నువ్వు లేకపోతే దేవుని వాగ్దానం ఎలా ఫుల్ అవుతుంది? నీవు ఓడిపోతే దేవుని మాట ఎలా ఫుల్ అవుతుంది? నీవు వెనుదిరిగితే దేవుని ప్రమాణాలు ఏమైపోతాయి? ఈ రోజు దేవుడు తను ఎంత తగ్గించుకుంటున్నాడు అండి. అడగట్లా యెహోషువ. చాలా నచ్చింది ఆ మాట. చాలా సార్లు మనం అడగకపోయినా దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. అది కదా దేవుని ప్రేమ. ఇంతకన్నా వాక్యం చెప్తూ దేవుడు మాట్లాడుచున్నాడు. ఎందుకు మాట్లాడాలి అలాంటి ప్రజలతో? దుర్మార్గమైనటువంటి ఆత్మీయ జీవితం బ్రతుకుతున్నతో దేవుడు మాట్లాడతాడు. రండి అని పిలుస్తున్నాడు. దేవునికి వ్యతిరేకమైన పని చేసిన రా అని పిలుస్తున్నాడు. నాకు నచ్చిన శూరులు, యోధులు, నాయకులు బయలుదేరి యుద్ధానికి వెళ్ళిపోతుంటే యెహోషువ భయపడద్దయ్యా అని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు కోరుకున్న ఓ పట్టణం ఎదురుగా కనబడుతుంది. ఈ రోజు అలాంటి వారిని ఈ రోజు దేవుడు దేవుని ప్రజలకు ఇవ్వాలి.